హలో నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే ఎసెన్షియల్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ చూడబోతున్నారనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు కావాల్సింది స్టేషనరీ ఐటమ్స్, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్ అట్లాంటివి అనమాట. స్టిక్ పెన్స్ అండ్ మార్కర్స్. అండ్ ఆల్సో మనకి పర్టికులర్గా లాంగ్ స్కేల్ తీసుకోండి. లాంగ్ స్కేల్ ఎందుకు అక్క అని అంటే A4 షీట్స్కి మనం బార్డర్స్ వేసుకొని విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ బాక్స్ ఫైల్ అనమాట. సో దానికోసమని లాంగ్ స్కేల్ నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ స్టాప్లర్ అనమాట. స్టాప్లర్ అండ్ ఇట్స్ పిన్స్ అండ్ పంచింగ్ మిషన్ అనమాట. యాక్చువల్గా మా కాలేజ్లో ఉందా, ప్రతి ఒక్క కాలేజ్లో ఉందా నాకు తెలియదు, బట్ బ్రౌన్ ప్లాస్టర్ అయితే కొనుక్కోండి. ఏదైనా మనము బాక్స్ ఫైల్లో పెట్టేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు డిఫరెన్షియేట్ ఇట్, సో యూ కెన్ యూజ్ దిస్ అనమాట. ఇట్స్ ఆప్షనల్ ఫర్ పర్టికులర్ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్ అనమాట. మెటీరియల్స్ ఏం కావాలక్క అంటే మీరు ఏ సెమిస్టర్ అయితే చదువుతున్నారో ఆ సెమిస్టర్కి రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్ పక్కా ఉండాలి. క్లాసెస్ చెప్పినప్పుడు కానీ లేకపోతే మీరు ఈజీగా చదువుకోవడానికి నోట్ బుక్స్ ఉండాలి, అంటే నార్మల్గా మనం రాసుకోవడానికి. నర్సెస్ డిక్షనరీ మీ బుక్స్తో అది వస్తే ఓకే, బట్ మీకు లేకపోతే మీ కాలేజ్లో ప్రొవైడ్ చేయకపోతే, ఇన్ కేస్ మోస్ట్లీ చేస్తారు, ఒకవేళ చేయకపోతే కొనుక్కోండి నర్సెస్ డిక్షనరీ విచ్ కంటైన్స్ ఆల్ ద టర్మినాలజీ వర్డ్స్ అనమాట. నర్సెస్ డిక్షనరీ ఈజ్ అ మస్ట్, ఎప్పటికీ అది యూజ్ అవుతుంది 4 years వరకు. అండ్ లాస్ట్ వన్ ఆప్షనల్ అనమాట. అంటే నా దగ్గర ఉంది, అందరి దగ్గర ఉండాలని లేదు. ఒక ప్లానర్ బుక్ కొనుక్కుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. చాలా కియాటిక్ లైఫ్ ఉంటుంది నర్సింగ్, అన్ప్రిడిక్టబుల్ అని చెప్తాను కదా, అలా ఉంటుంది అనమాట. యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ డే, యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ టాస్క్స్. సో దానివల్ల ఒక ప్లానర్ బుక్ ఉంటే బెటర్. ఈ ప్లానర్ బుక్ కాలేజ్లో అయితే అడగరు, బట్ యూ కెన్. ఒక డయాగ్రామ్ బుక్ పెట్టుకోండి. మా కాలేజ్లో పెట్టమన్నారు, అండ్ ఇది మీకు కూడా ఎసెన్షియల్. ఫస్ట్ సెమ్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అనాటమీ, ఫిజియాలజీకి. అనాటమీలో ఎక్కువ డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు యూ కెన్ రివైజ్ ఇట్. ఆ డయాగ్రామ్స్ అన్ని ఒకసారి చూసుకొని లేబులింగ్ చూసుకోవడానికి బాగుంటుంది. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఖచ్చితంగా పెట్టాలని ఏం లేదు, ఫర్ యువర్ క్లారిటీ అనమాట, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్లోతింగ్. అండ్ నర్సింగ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ద కాలేజెస్ యూనిఫామ్ అయితే ఉంటుంది. కొన్ని కాలేజెస్ మాత్రం ఓన్లీ పర్టికులర్ డేలో యూనిఫామ్ వేసుకొని నార్మల్ డేస్లో నార్మల్గానే వచ్చేయచ్చు. డిపెండ్స్ అపాన్ కాలేజ్ కాబట్టి యూనిఫామ్ ఉండాలి. అండ్ యాప్రన్ ఖచ్చితంగా ఉండాలి. క్లోతింగ్ మాట్లాడుకుంటాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్ నర్స్ షుడ్ హ్యావ్ అ క్లచ్. ఇట్స్ ఆర్ సింబల్ అనమాట. అంటే ఇప్పుడు డాక్టర్కి స్టెత్ ఎలా వేసుకుంటారో స్టెథోస్కోప్, సో మనకి నర్సింగ్కి క్లచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు నార్మల్గా యాక్సెసరీస్ ఏదైనా వేసుకోవచ్చు కాలేజ్కి వెళ్ళినప్పుడు, బట్ క్లినికల్స్కి కానీ లేకపోతే ఎగ్జామ్ అప్పుడు వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు వేర్ మినిమల్ యాక్సెసరీస్. యాక్చువల్లీ నో యాక్సెసరీస్, రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఇట్లాంటివి ఏది వేసుకోకూడదు. కొన్ని కాలేజెస్లో అయితే అసలు ఇయర్ రింగ్స్ వేసుకునేవారు, బట్ లక్కీలీ మా కాలేజ్లో స్టడ్స్ మాత్రం వేసుకోవాలన్నమాట. ఇంకా ఏ యాక్సెసరీ ఉండదు. సో ఐ సజెస్ట్ యూ టు బై స్టడ్స్, స్మాల్ స్టడ్స్. ఇట్ కెన్ బి వైట్ ఆర్ బ్లాక్. పాకెట్ ఆర్టికల్స్ అని కొన్ని ఉంటాయన్నమాట, అది క్లినికల్స్కి మాత్రమే మనం తీసుకెళ్ళాలి. సో పాకెట్ ఆర్టికల్స్ ఇంక్లూడ్ స్టెథోస్కోప్, థర్మామీటర్, స్మాల్ టార్చ్, వాచ్, సిజర్స్, పెన్స్, బ్లాక్ పెన్, బ్లూ పెన్, రెడ్ పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్టాప్లర్, ఇంచ్ టేప్, థ్రెడ్ అండ్ నీడిల్, స్కేల్, పాకెట్ బుక్, నెయిల్ కట్టర్ అండ్ సెలో టేప్. వాచ్లో మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నా, నో డిజిటల్ వాచెస్. టెంపరేచర్కి కానీ రెస్పిరేషన్కి కానీ టైం చూసుకోవడానికి క్లాక్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో అందుకే డిజిటల్ వాచెస్ కాదు, సెకండ్స్ వాచ్ మాత్రమే కొనుక్కోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రాక్టికల్ కోసం మనకి బాక్స్ ఫైల్ అండ్ క్లినికల్ ఫైల్ కావాలి. సో ఇవన్నమాట ఎసెన్షియల్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ నర్సింగ్ స్టూడెంట్స్. నేను ఏదైనా మిస్ చేస్తున్నా లేకపోతే నేను ఏదైనా మర్చిపోయి ఉన్నా కూడా నర్సింగ్ స్టూడెంట్స్ ఎవరైతే దీన్ని చూస్తున్నారో, కెన్ బీ మై సీనియర్స్ ఆర్ ఎనీవన్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సీ యూ సూన్ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. నేను కన్సిస్టెంట్గా లేను, నాకు అర్థమవుతుంది, అండ్ ఐఎమ్ ఆనెస్ట్లీ టెల్లింగ్ దట్, బట్ నా లైఫ్ అలానే ఉందన్నమాట. నర్సింగ్లోకి ఈ పార్ట్కి ఎవరైనా ఎంటర్ అయిపోయి ఉంటే యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ మై లైఫ్ ఈస్. ఎవరైతే ఇంకా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, ఇట్స్ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నట్టు ఒక కాషన్ అనమాట ముందు. సో ఎనీవేస్, సీ యూ సూన్ ఎవ్రీవన్ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. అంతవరకు ఏం చేస్తారు, ఇంకేం చేస్తారు, కీప్ వాచింగ్ మై వీడియోస్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అంటిల్ దెన్ వదిలే, బాయ్.